హలో అందరికీ నమస్తే. మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి ఇటీవల జరిగిన మన మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యిండు. ఓడిపోయిన వ్యక్తిని రమాకాంత్ రెడ్డి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకుంటున్నారా? అంత స్పెషల్ ఏంది అనుకుంటున్నారా? యెస్, ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఓడిపోయిన వ్యక్తి ఏదో 1000 ఓట్లతోనో 100 ఓట్లతోనో కాదు ఓడిపోయింది. ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటుతోని ఓడిపోయింది. అయితే సరే, ఒక్క ఓటుతోని ఓడిపోయినప్పటికి కూడా అంత ఇంపార్టెంట్ ఏందంటే, మనం ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు మ్యాజిక్ ఫిగర్ అంటే ఒక కార్పొరేషన్‌ని గవర్నమెంట్ వాళ్ళు ఫార్మ్ చేసుకోవాలంటే 31 కార్పొరేటర్లు కావాలి. అయితే అధికార పార్టీకి 29 ఓట్లు వచ్చినాయి. అంటే 29 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో కింద ఎమ్మెల్యే గారు ఆయన ఓటుని వేసినప్పటికీ 30 అవుతుంది. అప్పటికి కూడా మ్యాజిక్ ఫిగర్‌కి రారు. అంటే ఇంకొకటి కావాల్సింది. సో ఇప్పుడు మనం మాట్లాడబోయే వ్యక్తి ఆ ఒక్క ఓటుతో గెలిచినింటే హంగ అవసరం లేకుండానో లేకపోతే స్వతంత్ర అభ్యర్థుల అవసరం కూడా వారి సపోర్ట్ కూడా లేకుండానే వీళ్ళే చాలా కాన్ఫిడెంట్గా కార్పొరేషన్ని ఫామ్ చేసుకుంటే మేయర్ డిప్యూటీ మేయర్ వీళ్ళే ఫామ్ చేసుకుంటుండే. సో ఇప్పుడు చేసినప్పటికీ స్వతంత్ర అభ్యర్థుల సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అందుకే ఒక్క ఓటు ఏమవుతుంది అనుకుంటే ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ప్రతి ఒక్కరు వారి ఓటుని 100% వినియోగించుకోలేదు. అయితే మనం ఇప్పుడు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్లో ఎవరైతే ఆ ఒక్క ఓటుతో ఓడిపోయిందో ఆ అభ్యర్థి రాఘవేందర్ దగ్గర ఉన్నామో ఆయన అడిగి అసలు ఎలా ఒక్క ఓటు మిస్ అయింది అండ్ ఎందుకు ఆ రోజు రాత్రి దాదాపు 1-2 గంటల వరకు రీకౌంటింగ్ అయింది, అసలు ఎందుకు ఆయన గెలిచిందని చెప్పి అనౌన్స్ చేసిండ్రు, ఫోటో బయటకు వచ్చింది, మళ్ళీ సడన్గా రీకౌంట్ ఎందుకు, సడన్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టు వాళ్ళకి ఓకే చేసింది. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అన్న ఎట్లున్నారు? బాగానే ఉన్నారు అన్న. ఇప్పుడు ప్రజెంట్గా మహబూబ్ నగర్లో ట్రెండింగ్లో మీ 53వ డివిజన్ మీ పేరు వినబడుతుంది. 53వ డివిజన్లో నాకు తెలిసి 3511 ఓట్లు ఉన్నట్టున్నాయి. అయితే 2261 పోలైనట్టున్నాయి. అన్న మరి ఇంత దాంట్లో ఒక్క ఓటుతో మీరు ఎట్లా ఓడిపోయినారు? ఒక్క ఓటుతో ఓడిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జరిగిన ఎన్నికల్లో ఒక ఓటుతో ఓటమి జరిగిన అని చెప్పి అనుకుంటున్నారు, కానీ నైతికంగా మాత్రం నేనే గెలిచిన. నాకు నా వెన్నంటే ఉండి నాకు టికెట్ కేటాయించిన మా గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత సంజీవ్ ముదిరాజ్ గారికి, తర్వాత ఎంఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నైతికంగా నేను గెలిచిన అని చెప్పడానికి ప్రజలు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నాకు ఏ అధికారం లేకపోయినా ప్రజల జీవన శైలి, ప్రజల జీవన విధానం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేయలేదు. గత 2020 ఎలక్షన్లో ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేయలేదు. 2026లో నేనే పోటీ చేసిన. దానికి సహకరించిన ప్రజల సహకారం నేను ఎన్నటికీ మరవలేను. గెలిచినా ఓడినా నైతికంగా నేను గెలిచినా కూడా ఎన్నటికీ ఎప్పటికీ 53వ డివిజన్ రవీంద్రనగర్ బ్రాహ్మణవాడికి నాకు అత్యంత ఆత్మీయులు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక పాదాభివందనాలు. అలా మనం ఒకటి ఆలోచిస్తే ఇటీవల 60 డివిజన్లో మీరు ఏ డివిజన్ తీసుకున్నా మినిమం 30 లక్షల నుండి మ్యాక్సిమం 1.5 వరకు కూడా ఖర్చు పెట్టాను. అంటే ఈసారి ఎలక్షన్స్ మాత్రం బాగా ఖర్చు పెట్టాను. ఇంత ఖర్చు అయినప్పుడు నార్మల్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక్కసారి ఎలక్షన్లో నిలబడి ఓడిపోతే ఒక 10 సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళిపోతాం. అదేవిధంగా ఎవరైతే యంగ్స్టర్స్ యువత రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు మీలాగా కష్టపడి ఎవరైనా ఓడిపోతే ఒక 2 జనరేషన్స్ రాజకీయాలకు రావాలంటే వణుకు పుడుతుంది, భయపడతారు. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఫ్యామిలీ కూడా ఎందుకు రా మనకి రాజకీయాలు అంటారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక ఎడ్యుకేటెడ్గా మీకు ఏమనిపిస్తుంది? ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మనకు ఫస్ట్ కష్టపడడమే మన తత్వము. ఈ ప్రజలకు ఎంత చేరువుగా ఉంటే యువత కూడా నేను ఒక చిన్న సందేశం ఇస్తున్నా. ప్రతి ఒక్కరూ తమ ఓటుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఒక ఓటు ప్రాధాన్యం అనేది నా నుంచే తెలిసిందని కూడా తెలంగాణ బహుశా దాదాపుగా సంచలనమైన ప్రకటన 53 డివిజన్ మళ్ళీ రోజు తెల్లారి 53 ఈనాడులో కానీ సోషల్ మీడియాలో కానీ సామాజిక మాధ్యమాల్లో కూడా వచ్చింది. కాకపోతే యువతను ఇప్పుడే కాదు ఏ ఎలక్షన్ అయినా యువతకు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ యువత కలిసి కట్టుగా ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలకు అతీతంగా వార్డు డెవలప్ అందరూ కృషి చేయాలి. కాకపోతేనంటే ఓడిపోయినామని చెప్పి దూరం ఉండడం కానీ ఈ డబ్బులు మద్యము ఇవన్నీ ప్రభావితం చేసినా అంటే ప్రభావితం చేయవు. ఎందుకంటే దానికి నేనే సాక్ష్యం. నేను ఎంత ప్రజల్లో మమేకమైన అనేది నా ఓట్లే నిదర్శనం. దానికి ఒక ఓటు అనేది వినియోగించిపోవడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయిందో దాన్ని నా నుంచి చూస్తే అర్థమవుతుంది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని నా అభిప్రాయం. అలా ఇప్పుడు ఇంకొక విషయం కూడా చూస్తే మీది గతంలో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఓటు పోలింగ్ కూడా పెరిగినట్టుంది మీ ఏరియాలో. సో నిజంగా ఇటువంటి సందర్భాల్లో అరే మనం ఓటు పర్సంటేజ్ కూడా అంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా పెంచితే చాలా బాగుండు కదా అని మీకు ఓడిపోయిన తర్వాత మీకు అనిపించిందా? అరే కొంచెమన్నా పోలింగ్ పర్సంటేజ్ పెంచితే బాగుండని? పోలింగ్ పర్సెంట్ పెరిగింటే బాగుండేది.
కాకపోతేనంటే చాలామంది బ్రాహ్మణబాడి రవీంద్రనగర్లో చాలామంది మైగ్రేటెడ్ అయిన పీపుల్ చాలామంది ఉన్నారు. కాకపోతేనంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కార్లు వేసుకొని వచ్చి బ్రాహ్మణవాడలో కానీ రవీంద్రలో కానీ స్వచ్ఛందంగా చదువుకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈసారి. గతంలో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇంకా కొంచెం పెరిగింటే బాగుంటుండే అనే నా అభిప్రాయం నాది. అన్న ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు రాత్రి 11:30, 12 గంటలకు 53వ డివిజన్లో అంటే కౌంటింగ్ అయిపోయింది. నీ పేరు అనౌన్స్ చేసిండ్రు. మధురి రాఘవేందర్ ఒక ఓటుతో గెలిచిందని అనౌన్స్ చేసింది. అంత అయిపోయింది. సడన్గా మళ్ళీ రీకౌంటింగ్ పిలిచింది. నాకు తెలిసి మీ రీకౌంటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి ఫస్ట్ మీ పేరు, తర్వాత మళ్ళీ వాళ్ళ పేరు, మళ్ళీ మా రీకౌంటింగ్ చేసి ఇవన్నీ జరిగేసరికి నాకు తెలిసి తతంగం అంతా 1:30, 2 అయినట్టుంది. తెల్లవారుజామున ఆ టైంకి అయినట్టుంది. సో అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు మీ పేరు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచిన అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది ఆ రోజు? మొట్టమొదటి 3 రౌండ్లలో నన్ను విజేతగా ప్రకటించిండు ఆర్ఓ గారు. విజేతగా ప్రకటించిన తర్వాత ప్రత్యర్థి అభ్యర్థి రమేష్ గారు రీకౌంటింగ్కు అప్లికేషన్ పెట్టిండ్రు. ఆల్రెడీ రీకౌంటింగ్ అప్లికేషన్ ఆర్ఓ గారు నేను అడిగాను, గెలిచిన ధృవీకరణ పత్రం ఇవ్వండి అంటే నాకు ఇవ్వలేదు. ఎందుకు చేస్తుండ్రు అనేది కూడా ఒక వివరణ ఇవ్వండి అన్నగా ఏకపక్ష నిర్ణయంగా రీకౌంటింగ్ చేసిండ్రు. దాన్ని కూడా మొదటగా నేను గెలిచిన ప్రకటించిన తర్వాత నాకు ఎలాంటి సర్టిఫికేట్ కానీ ఏది కానీ జారీ చేయలేదు. యాక్చువల్గా ఏదంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎవరైతే గెలిచిన ప్రకటించారో వాళ్ళు ఫస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకో ప్రశ్న ఏంటంటే నాకు ఒక ఓటు ఆధిక్యంతో నేను గెలిచినాక రెండో రీకౌంటింగ్ ప్రక్రియలో నాకు 2 ఓట్లు పెరగగా అతనికి ఒకటేసారి 4 ఓట్లు పెరిగినాయి. ఈ 4 ఓట్ల ప్రక్రియ ఎక్కడిది అని నేను అడిగాను, ఆర్ఓ గారిని అడిగాను. లేదు ఇందులో ఉన్నాయి, బెండల్లో మిస్ అయ్యానంటే బెండల్లో మిస్ అయ్యిందంటే 1 ఓటు 2 ఓట్లు పెడతానే ఏకాఏక 4 ఓట్లు పెరగవు అని చెప్పాను. అయినా కూడా ఏకపక్ష నిర్ణయంగా తీసుకొని మూడోసారి అదే కౌంటింగ్ రౌండ్ ప్రక్రియ చేసి గెలిచినట్లు అనౌన్స్ చేసినారు. కాకపోతే అంటే నేను దీని మీద ఎటువంటి సంతకం పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎలక్షన్ నిర్వహించిన ఆర్ఓ గారికి నా సూటి ప్రశ్న, ఒక వ్యక్తి సాధారణంగా 8 గంటలకు మించి ఎక్కువ పని చేయడం అంటే ఇంకా 2 గంటలు 10 గంటలు పనిచేస్తాడు. కానీ 24 గంటలు పనిచేసే ప్రక్రియ ఏ చట్టంలో లేదు, ఎక్కడ లేదు. ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది, రేపు పొద్దున చేద్దాము అన్నా కూడా ఏకపక్ష నిర్ణయంతో మరి ఎటువంటి నా అభ్యర్థనను స్వీకరించకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అన్న నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంది? నేను దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తా, దీని మీద రిట్ చేస్తా ఖచ్చితంగా. ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరగలేదు. రీకౌంటింగ్ నేను హైకోర్టును ఆశ్రయిస్తా ఖచ్చితంగా. మా మధుర కృష్ణ అడ్వకేట్ గారు కూడా దీని గురించి మా అన్నగారు కూడా దీని గురించి మేము ఇస్తున్నాము. ఖచ్చితంగా హైకోర్టులో మాత్రం ఛాలెంజ్ చేస్తాం ఇది. అలా ఇంకొకటి ఆలోచిస్తే బ్రాహ్మణవాడి ఏవైతే రవీంద్రనగర్ గతంలో చూస్తే 53 డివిజన్లో అస్సలు మీ ఏరియా బ్రాహ్మణవాడి రవీంద్రనగర్ కలిపి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు. కానీ ఈసారి మీరు గెలుపుటంచుల వరకు కూడా వచ్చిండ్రు. అంటే ఇంకా మీరే గెలిచిండ్రు అన్నట్టు కూడా అనౌన్స్ అయింది, అంత అయింది. అసలు అంత ఎట్లా నెట్టుకొచ్చిండ్రు? అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకే లేదాడా? అంత అన్ని ఓటు ఎట్లా తీసుకొచ్చారు? ప్రజాక్షేత్రంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 2000 కోట్లతో మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఉన్నదాన్ని కార్పొరేషన్ చేసి నిరంతరంగా రాజకీయాలకు అతీతంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, విద్యా వ్యవస్థ కానీ పటిష్టమైన నిర్వహణ, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి. దానికి నా ఫేస్ వాల్యూ కూడా నేను కూడా ప్రజా క్షేత్రంలో నేను యాక్టివ్గా పాల్గొనడం, అధికారం లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చి సమస్యలు నివారించడం, ఇవన్నీ చాలా జరిగినాయి. కాకపోతేనంటే ఈ జరిగిన పరిణామంలో 2 పార్టీలు ఏకమై ఇంత పోరాటం చేసినా కాంగ్రెస్ మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నేను నా అభ్యర్థిత్వాన్ని చూసి చాలా మంది ఈ కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్పారు అని చెప్పడానికి నేను ఎంతో హర్షిస్తున్నాను. అన్న నాకు మీ శ్రేయోభిలాషులు అంటే ఎవరైతే మీకు దగ్గర ఉన్న వాళ్ళు నాకు మాట్లాడుతూ అన్న ఒక ఓటుతో పోయిండు, మేబీ అన్నకి రేపు ఏమైనా కోఆప్షన్ ఇవ్వచ్చా అన్నట్టు నాతో అన్నారు. నాకున్న సమాచారం ఏంటంటే ఇటీవల ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ వచ్చి ఉంటుందో వారు కానీ, లేకపోతే రెబల్గా వేసిన వాళ్ళు కానీ, ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పని చేసినా కూడా వీళ్ళకి ఎవరికి కూడా కోఆప్షన్ ఇవ్వరు అని నాకున్న సమాచారం. ఎందుకంటే ఉన్నవే 6 కోఆప్షన్స్ ఉండొచ్చు, అందులో 2 ముస్లిమ్స్కి ఇవ్వచ్చు, మిగతా 4 ఎమ్మెల్యే గారు అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు అంటే పార్టీ పెద్దలందరూ ఆలోచిస్తారు. సో ముఖ్యంగా అయితే ఎవరికైతే బీఫామ్లు వచ్చినాయో, ఎవరైతే రెబల్గా ఇచ్చినారో వాళ్ళకి మాత్రం కోఆప్షన్ ఇవ్వరు అన్నట్టు నాకున్న సమాచారం. అది ఎంతవరకు వాస్తవం అనేది పార్టీ వాళ్ళే చెప్పాలి. సో
మీరేమంటారు దీని మీద? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మా శ్రేయోభిలాషులు 53 డివిజన్ ప్రజలందరూ కోరుకుంటున్న మాట కోఆప్షన్‌గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్న మాట వాస్తవమే. కాకపోతే అంటే దీని మీద చర్చ జరిగింది. కాకపోతే అంటే పార్టీ లైన్ ఎలా నిర్ణయిస్తే అలా ముందుకొస్తా అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. కాకపోతే అంటే గుర్తిస్తారు అని అనుకుంటున్నా ఖచ్చితంగా. ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంటే నేను ఒక్క ఓటు మార్జిన్‌తోనే పోయిన వ్యక్తిని. కాకపోతే అంటే బీఫార్మ్ ఇచ్చిండ్రు వాస్తవమే. గెలుపు ఓటమి సహజము. కాకపోతే అంటే పార్టీని అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటా అని చెప్పి ఈ వేదికగా చెప్తున్నాను. సో ఇది విన్నారు కదా. ఏదేమైనప్పటికీ ఆ ఏరియాలో ఇంతకుముందు కాంగ్రెస్ కూడా లేకుండా ఈసారి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులను చూసి అక్కడ ప్రజలు కాంగ్రెస్ని నన్ను ఆదరించారు. అందుకే ఒక్క ఓటుతోని ఓడిపోయినా, బట్ అది నేను ఓడిపోయినా అనుకోవట్లేదు, అది గెలుపు కిందనే నేను తీసుకుంటున్నా. దాని గురించి కూడా ఆ ఒక్క ఓటు కూడా ఎలా మిస్ అయింది, అది నేను గెలిచిన అని చెప్పి మళ్ళీ 4 ఓటు వాళ్ళకి ఎట్లా వచ్చినాయి. సో దీనిపైన కూడా నేను కోర్టును ఆశ్రయించబోతున్నాను. ఏదనేది నేను కోర్టులోనే చూసుకుంటాను. నా పార్టీ లైన్లో ఉండి నేను ఎప్పుడు పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని మద్దూరు రాఘవేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.